So welcome to the Zoom session. I am Nagaraj Mata, Hyderabad, company law director from CCM and super stockist. So welcome to the Zoom session. సో ఈ రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ లభిస్తుంది ప్రతి ఏడుతో పోల్చుకుంటే. సో ప్రతి ఒక్క రైతు కూడా మారాడు, ప్రకృతి వ్యవసాయం చేయాలి, హానికరమైన ఎరువులను తక్కువ చేసి సేంద్రియ పద్ధతిలో వెళ్ళాలని ప్రతి ఒక్క రైతు, యువ రైతు మారుతున్నారు. ఈ మారే క్రమంలో రిస్క్ లేకుండా, అంటే ప్రకృతి వ్యవసాయం అంటే గోమూత్రము ఇవన్నీ చేసుకోవాలంటే రైతుకు కూడా చాలా కష్టము, అలానే రిస్క్. కాబట్టి మార్కెట్లో ఎన్నో రకాల సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కానీ రైతుకు మేలు చేసి సబ్సిడీ ఇచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన కంపెనీ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. కీవా కైపో ఇండస్ట్రీ గత 15 సంవత్సరాల నుంచి ఎంతో మందికి సేవలు అందిస్తూ, ఎంతో మంది రైతులలో, ఎంతో మంది లీడర్స్ కి ఒక ఉపాధిగా ఎంతో మందికి ఇది కీవా కైపో ఇండస్ట్రీ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మరి ఈ కీవా కైపో గురించి మనం చెప్పినట్టయితే కంపెనీకి ఎన్నో రకాల సర్టిఫికేట్స్, ఎంతో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. సో ఈ కీవా కైపో ఇండస్ట్రీలో మనము అన్ని రకాల ప్రొడక్ట్స్, అన్ని రకాల కేటగిరీస్ లో ఉన్నాయి. కానీ అందులో ఈ రోజు మనం ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ లో కీవా రైతు సేంద్రియ ఎరువుల కేంద్రాలని మనం ఏర్పాటు చేసే క్రమంలో ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఎంతో మందికి ఇన్వెస్టర్స్ కి మనము ఆపర్చునిటీ ఇస్తున్నాం. మరి కీవా కైపో ఇండస్ట్రీలో ఎన్నో రకాల అగ్రికల్చర్ ఉత్పత్తులు ఉన్నాయి. పంట మొదలుకొని స్టార్టింగ్ వేసే దట్టు బలం, అడుగు మందుల నుంచి పై మందులు, గ్రోత్ ప్రమోటర్స్, ఫంగిసైడ్, అలా అన్ని రకాల కేటగిరీలో మన కీవా కైపో వాళ్ళు అన్ని రకాల లైసెన్స్లు కలిగిన కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్స్ తోని తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్ లో అగ్రికల్చర్ లైసెన్స్ తీసుకొని 100% ఆర్గానిక్ ఓ ఫామ్ కలిగిన ఏకైక కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అలానే G1, G2, G3 కూడా మనకి రాబోతున్నాయి సర్టిఫికేట్స్. ఎందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి, ఎందుకు రైతులకు అవగాహన కల్పించాలనే క్రమంలో ప్రతి ఒక్క రైతు మారాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రైతు పండిస్తుంది లిటరల్లీ చెప్పాలంటే ఒక పాయిజన్. మనం తీసుకుంటుంది కూడా రోజు ఒక స్లో పాయిజన్ తీసుకుంటున్నాం బాడీకి. అందుకే ఎన్ని రకాల రోగాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. దానికి మేజర్ కారణం మనం తీసుకునే ఫుడ్. ఈ రోజు ప్రతి పండించే తోటలో ఎన్నో రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా మిర్చి పంటలో చూసుకున్నట్టయితే 30 నుంచి 40 స్ప్రేలు ఇవ్వడం వల్ల అది ఒక కంప్లీట్ గా అది కెమికల్ అయిపోతుంది. సో అందుకే బయట దేశాలకు ఎక్స్పోర్ట్ లేక మిర్చి పంటకు కూడా రేటు గణనీయంగా తగ్గిపోయింది. సో దీనికి కారణం మనం పండిస్తున్న పంట యొక్క వేసే ఎరువులు ఎంత కలుషితం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ప్రతి ఒక్క పంట మీద కూడా ఈ యొక్క రసాయన ఎరువుల ప్రభావం పడుతుంది. ఈ రసాయన పంటలు పండించే తినే పంటల వల్ల ప్రజలకు హాని, అదే కాకుండా మట్టికి కూడా హానికి జరుగుతుంది. ముఖ్యంగా సాయిల్ అనేది దెబ్బతింటుంది. తల్లి లాంటి సాయిల్ ని మనము ఎన్నో రకాల ఎరువులను, గుళికలను, యూరియాలను, డిఏపిలు వేసి అనేక రకమైన పిచికారి మందులు చేసి రైతు కూడా ఆ మందు కొట్టే క్రమంలో రైతుకు కూడా ఎంతో మంది రైతులు కూడా ప్రాణాలు వదులుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల భూమికి మేలు చేసే, రైతన్నలకు మేలు చేసే మిత్ర పోషకాలు, ఎన్నో ఎర్రలు, నట్టలు, వానపాములు, ఎండ్రికిచ్చలు ఇవన్నీ కూడా కరువైపోయాయి భూమిలో. అందుకే ఒకప్పుడు పాములు కూడా విష నీళ్లు తాగి పాములు కూడా లేకుండా అయిపోయినాయి.
సో ఇలా చెప్పుకుంటూ పోతే రైతు మిత్ర పోషకాలు కూడా చాలా లాస్ అవుతున్నాడు. అలానే ఎలా వస్తున్న ఒక చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనం యూరియా వేయడం వల్ల భూమిలో ఉన్న ఎర్రలు ఎలా చనిపోతున్నాయో మనం ఒక చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సోదరులారా, ఒకసారి గమనించండి. మన పంటకి మేలు చేసే వానపాములని మనము యూరియా వేయడం ద్వారా చంపుతున్నామా బ్రతికిస్తున్నామా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. చూడండి, మన పంటకి మేలు చేసే వానపాములను, మట్టిది నీరునిచ్చే వానపాములను మన వేసే యూరియా వల్ల ఎలా చనిపోతున్నాయో చూడొచ్చు. ఇంకా చంపుదామా బ్రతికిద్దామా అండి? మారదామండి. సేంద్రియ వ్యవసాయం వరకు మారదాము, మంచి వ్యవసాయం చేద్దాం. సో ఇలా రైతు మిత్ర పోషకాలని మనము ఎంతో లాస్ చేసుకుంటున్నాం. అందుకే భూమి కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే భూమిలో ఉన్న పిహెచ్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. యాసిడిక్ భూములు అవుతున్నాయి, అంటే చౌడు భూములుగా మారిపోతున్నాయి. ఈ రోజుల్లో చూసినట్టయితే ఒకప్పుడు భూమిని నాగలతో దున్నేవారు, తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి, రేపు జేసీబీలతో దున్నాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భూమి గట్టి పడిపోతుంది. మనం వేసే యూరియాలలో వల్ల భూమి చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు యూరియా రైతులు కూడా ఎలా మారారంటే పక్క వాళ్ళు 2 బస్తాలు వేస్తే మనం 4 బస్తాలు వేయాలి, వాళ్ళు 5 సార్లు పిచికారి చేసినంటే మనం 6 సార్లు పిచికారి చేయాలనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. కానీ భూమిలో ఏది లోపం ఉంది, ఆ లోపం ఉన్న దాన్ని వేస్తామని ఏ రైతు కూడా అవగాహన లేకుండా అయిపోయింది. నేల పరీక్షలు ఎవరు చేయించుకోవట్లేదు. సాయిల్ టెస్ట్, భూమి పరీక్షలు అంటారు. నేల పరీక్షలు చేసుకున్నప్పుడు నేలలో నత్రజని శాతం తగ్గిందా, ఫాస్ఫరస్ తగ్గిందా, పొటాష్ తగ్గిందా అని తెలుసుకొని ఏది తక్కువ ఉంటే అది వేసుకోవాలి. కానీ ఎప్పటికీ ఒకే రకంగా లాస్ట్ ఇయర్ వేసినట్టే వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం భూమిలకి. భూమిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్క రైతుకు కూడా ఉంది. అన్నం పెట్టే భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా రైతు నేల పరీక్ష చేయించుకోండి, సాయిల్ టెస్ట్ చేయించుకొని ఆ సాయిల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఇంకేం పోషకాలు కావాలని చూసుకొని దాని తగ్గట్టు ఎరువులు అని వాడుకుంటే చాలా మంచిది. సో ఈ ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా మనది 100% న్యాచురల్ ఆర్గానిక్ ఉత్పత్తులు మన కీవా కైపో ఇండస్ట్రీలో మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనకి గమ్, యాక్టివేటర్, స్ప్రెడర్, వెట్టర్గా, హుమిక్, మల్టీన్యూట్రియంట్, బూస్టర్, గుళికలు, నానో గుళికలు, క్రాప్ కేర్ అండ్ ఫ్లవరింగ్ కోసం ఫ్లవర్ బోన్, ఫంగిసైడ్ కోసం ఫంగి కేర్, అలానే నీమ్ ఆయిల్, వేప నూనె ఉంది, మైక్రో న్యూట్రియంట్, సూక్ష్మ పోషకాలకు సంబంధించిన న్యూట్రియంట్ ఉన్నాయి. తర్వాత ఆర్గానిక్ మాన్యూర్, ఎన్పికే, నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ కలిగిన ఆర్గానిక్ మాన్యూర్ గుళికలు లాగా ఉన్నాయి. ఆగ్రో 80+ ఉంది, 90+ ఉంది, 82 ఉంది, ఎంజైమ్ ఉంది, కిట్లు ఉన్నాయి, గ్రోత్ ప్రమోటర్స్, గ్రోత్ ఉంది, అలానే పవర్ గ్రోత్ రెగ్యులేటర్, నానో టెక్నాలజీ, FTR నానో టెక్నాలజీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతో పాటు ప్లాంట్ హార్మోన్, సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే చాలా ఉత్పత్తులు మన కంపెనీలో ఉన్నాయి. సో ఈ అన్ని ప్రోడక్ట్ గురించి ఒక క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క రైతుకు పంపాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అప్లికేషన్స్. సో భూమికి బలం ఇచ్చే గుళికలు అని చెప్పుకోవచ్చు. భూమికి మొదటగా ఒక మొక్క పెరగడానికి కావలసిన మూల పోషకాలు సాయిల్ అప్లికేషన్ రూపంలో మనము ఇస్తాం. అది ఏ పంటకైనా, వరి పంటకైనా, పత్తి పంటకైనా, మిరప పంటకైనా, మిరపకైనా, కందికైనా, ఏ పంటకైనా, కూరగాయల తోటలకైనా, పండ్ల తోటలకైనా భూమిలో పెరగాలంటే, ఒక మొక్కగా వెతికి పెరగాలంటే భూమికి పోషకాలు కావాలి. మరి ఏం పోషకాలు కావాలి? అందులో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఆగ్రో బూస్టర్. ఆగ్రో బూస్టర్ ఇది ఒక ఆగ్రో బూస్టర్ ఇది ఒక అద్భుతమైన నానో టెక్నాలజీ సంబంధించిన ఇది ఒక గుళికలు అని చెప్పుకోవచ్చు. ఇది 1 కేజీ సరిపోతుంది. ఒక ఎకరానికి 1 కేజీ సరిపోతుంది. ఎందుకంటే ఇది అత్యాధునిక నానో టెక్నాలజీతో తయారు చేసిన గుళికలు. అందుకే దీన్ని కవర్ ప్యాకింగ్ లో లేకుండా ఒక కంటైనర్ లో ఇస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్న ప్రిజర్వేటివ్స్, దాని యొక్క
టెక్నాలజీ డీకంపోజ్ కాకుండా ఒక ప్రిజర్వేటివ్స్ ఒక కంటైనర్ లో, ప్లాస్టిక్ కంటైనర్ లో మనకి కిలో బూస్టర్ ఇస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే నేలలో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది, నేలలో కార్బన్ శాతం పెంచుతుంది, భూమిని మెత్తగా గుల్లపరుస్తుంది. సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం దీని యొక్క కీవా బూస్టర్ గురించి. సో కీవా ఆగ్రో బూస్టర్. సో భూమిలో ఉన్న మూల పోషకాలను, అంటే ఈ గుళికల్లో హుమికో, ఫల్వికో, సివిడ్ కూడా ఉంటుంది. ఈ గుళికల్లో అత్యధికంగా కార్బన్ పర్సెంట్ ఉండడం వల్ల భూమిలో గుల్లగా చేసి నట్టలు, ఎర్రలు, వానపాములు వచ్చే విధంగా ఈ యొక్క బూస్టర్ క్రియేట్ చేస్తుంది. సో మొక్క ఏపుగా ఎరగడానికి, అంటే భూమి గట్టిగా ఉంటే మొక్కలు ఎదిగే శాతం తక్కువ ఉంటుంది. భూమి ఎప్పుడు మెత్తగా ఉంటుందో 100% పెరిగే ఛాన్సెస్ అనేది మనకి ఉంటుంది. సో ఈ విధంగా మనకు మొక్కలు స్టార్టింగ్ దశలో పెరగడానికి, భూమిని గుల్ల చేయడానికి, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేయడానికి ఈ యొక్క ఆగ్రో బూస్టర్ పనిచేస్తుంది. తద్వారా గట్టు బలం ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి వానలు, గాలులు వచ్చినా నీకు ఫీల్డ్ పడిపోకుండా కాపాడడానికి ఈ యొక్క బూస్టర్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో దీని యొక్క ధర జస్ట్ మనకి 900 రూపీసే ఉంది. దీనిలో ఇంకా మనకు డిస్కౌంట్ అని కూడా వస్తుంది. ఇది ఒక ఎకరానికి 1 కేజీ సరిపోతుంది. అలానే మన దాంట్లో ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఉంటుంది. సో ఆర్గానిక్ మాన్యూర్ ఇది ఎక్స్ట్రాడినరీగా ఉండే ఒక ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఉండేటి మూల పోషకాలు ఎన్పికే, నత్రజని, పొటాష్, భాస్వరం అనే ఒక 3 మూల పోషకాలు అనేది మనకి ఉంటాయి. ఈ యొక్క ఆర్గానిక్ మాన్యూర్ ప్యాకెట్ ఇది 1 కేజీ. ఇది సాయిలబుల్ వాటర్ లో కూడా కరుగుతుంది ఈజీగా. ఇది ఎలాంటి దాంట్లో అయినా ఎరువులైనా కలిపి వేసుకోవచ్చు, యూరియా, డిఏపి అయినా కూడా కలుపుకోవచ్చు. ఇవి వేయడం వల్ల ఏంటంటే మనము ఎరువులను, బయట వేసే ఎరువులను తగ్గించుకోవచ్చు, ఇది మనం వాడుతున్నాం కాబట్టి. సో ముఖ్యంగా ఇది ఏంటంటే మొక్కకు ఆక్సిజన్ అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. కిరణజన్య సంయోగక్రియ. సో మొక్క ఎదగాలన్నా, పెరగాలన్నా మనకి కిరణజన్య సంయోగక్రియ చాలా అవసరము. సో మొక్కకు కావలసిన కిరణజన్య సంయోగక్రియ ఏర్పడంలో ఈ యొక్క ఆర్గానిక్ మాన్యూర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు మెగ్నీషియం సల్ఫేట్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఇందులో ఉంటుంది. సో మొక్కకు రేపు వచ్చే మెగ్నీషియం డిఫిషియన్సీ వచ్చే మొక్కకు మచ్చలు కానివ్వండి, అవన్నీ ఆకు మచ్చలు కానివ్వండి, ఎండుటాకులు కానివ్వండి, కొసలు ఎండిపోవడం కానివ్వండి, ఇవన్నీ రాకుండా ఈ ఆర్గానిక్ మాన్యూర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పత్తిలో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పత్తిలో, మిరపలో, బెండలో, టమాటాలో, దోసకాయలో ఇలాంటి మచ్చలు వచ్చినాయంటే అది మెగ్నీషియం లోపం అని తెలుస్తుంది. వరి పంటల్లో ముఖ్యంగా ఎల్లో కలర్ వచ్చే ఆకులకు అది మెగ్నీషియం లోపం వస్తుంది. సో దానివల్ల ఇది మనము ఈ మన ఆర్గానిక్ మాన్యూరం కొట్టడం వల్ల ఈజీగా రికవర్ అవుతుంది. అందుకే దీన్ని మొక్క ఎదిగే స్టేజ్నే మనము సాయిల్ అప్లికేషన్ లో ముందే ఇస్తున్నాం. ఇది ముందే ఇవ్వడం వల్ల ఏంటంటే అలాంటి తెగుళ్ళ సమస్య రాకుండా ముందుగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నత్రజని లోపం వల్ల ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. నత్రజని వల్ల ఆకు ఎండుబారిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పత్తిలో చూసాము, ఇక్కడ వరిలో చూసాము, ఇక్కడ దానిమ్మలో కానీ ఏ చెట్లైనా ఆకు బ్రైట్నెస్ లేకుండా ఇలా ఎండిపోవడం జరుగుతుంది, ఎండబారుదనం అంటారు దీన్ని. సో ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే నత్రజని డిఫిషియన్సీ అని అంటారు. సో ఈ నత్రజని డిఫిషియన్సీ తర్వాతనే పొటాషియం లోపం వల్ల కూడా ఏంటంటే ఆకు మచ్చలు మరియు ఆ కొసలు పసుపు రంగుగా మారిపోతాయి. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇలాంటి ప్రాబ్లంకి అంటే అన్ని రకాల ప్రాబ్లం అంటే నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ 3 రకాల కి ఇది ఒకటే మందు మనకి ఆర్గానిక్ మాన్యూర్. దీంతో పాటు మెగ్నీషియం, నైట్రోజన్, పొటాష్, కాల్షియం కూడా మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది. సో ఎంతెంత పర్సెంట్ ఉంటుందో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన పీపీటీ కూడా మీకు పంపిస్తాను. సో ఇందులో ఏ పర్సెంట్ లో మనకు ఉన్నాయని 40 to 45% నైట్రోజన్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, 8% ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, 49.5% న్యూట్రియంట్ ఎలిమెంట్స్ యాష్ అనేది ఉంటుంది. సో చాలా మంది అడుగుతారు ఇందులో ఎన్పికే అంటే ఎంత పర్సెంట్ ఉందని అడుగుతారు. ఇది నోట్ చేసుకుంటే ప్రతి ఒక్క లీడర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. 40 to 45% నైట్రోజన్, పొటాష్, కాల్షియం ఉంటుంది, 8% ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, అండ్ 49.5% న్యూట్రియంట్ ఎలిమెంట్ హ్యాష్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. సో
ఈ యొక్క దీన్ని సాయిలబుల్ వాటర్ లో కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. లేదా యూరియాలో కానీ కూడా వేసుకోవచ్చు. ఇది పై మందుగా వాడుకోవచ్చు, కింది మందుగా కూడా వాడుకోవచ్చు. ఇది కిలో ప్యాకెట్ 1 ఎకరానికి వస్తుంది. ఇది 500 రూపాయలకు ఒక ప్యాకెట్. 500 రూపాయలకు ఒక ప్యాకెట్ 1 ఎకరానికి అనేది వస్తుంది. రైతులకు సబ్సిడీ కూడా వస్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద సబ్సిడీ ఉంటుందంటే నేను ఎంఆర్పి రేట్ మాత్రమే చెప్తున్నాను. సో ఇది ఒక మార్కెట్ లో చూసినట్టయితే మరి కీవాలో ఉన్న దానికి బయటి దానికి ఒక వేరియేషన్ అనేది చూసినట్టయితే వేరే కంపెనీ పేర్లు మనం చెప్పొద్దు. కాకపోతే లీడర్స్ కాబట్టి తెలుసుకోవడానికి ఇది ఒక అవగాహన కోసం ఇది చెప్పేది. ఆర్గానిక్ మాన్యూర్ మనది కంపెనీలో 1+1 అంటే ఒక ప్యాకెట్ 250 రూపీస్ లో డిస్కౌంట్ 250 రూపీస్ వస్తుంది. సో బయట చూసుకుంటే 1 లీటర్ 1200 రూపీస్ ఉంది. అంటే వెరీ ఎక్స్పెన్సివ్. నెట్ సర్ఫ్ అనే కంపెనీలో చూసుకున్నట్టయితే కీవా కంపెనీలో 1 కేజీ వచ్చేసి మనకి 250 రూపీస్ ఇందులో ఉంటే ఆర్సిఎం లో ఇదే 1500 రూపాయలు ఉంటుంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్. మరొక ప్రోడక్ట్ ఉంది మనది కీవా ఆగ్రో హుమిక్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ఇలాంటి హుమిక్ ఎక్కడ దొరకదు, ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ. సో ఆగ్రో హుమిక్. సో ఇందులో మనకి కాంపోజిషన్ మనం చూసినట్టయితే ఫల్విక్ అమినో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఇది 18.5% అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ సబ్స్టాంట్ 18.5%, ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ 18.5% అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఈ హుమిక్ ఫల్విక్ అమినో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే మొక్కకు వేరు తెగుళ్ళ సమస్య రాకుండా ఫస్ట్ ప్రొటెక్షన్ చేస్తుంది. హుమిక్ అనేది పైరు పచ్చగా రావడానికి, ఆకులు పచ్చగా ఉండడానికి, ఏపుగా పెరగడానికి, గ్రోత్ ప్రమోటర్ గా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆర్గో హుమిక్ కీవా వాళ్ళు అందిస్తుంది. అలానే అలానే సైడ్ బ్రాంచెస్ కూడా రావడానికి, దుబ్బ దుబ్బ అంటే ఇప్పుడు వరిలో దుబ్బ పెరగడానికి కూడా ఈ హుమిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంత కాంపోజిషన్ అనేది బయట మార్కెట్ లో ఎవరు ఇవ్వట్లేదు. ఇందులో ఫల్విక్ అమినో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది కాంపోజిషన్ ఉంటుంది హుమిక్ తో పాటు. హుమిక్ ఫల్విక్ అమినో సివిడ్ ఎక్స్ట్రాక్ట్. సో ఇందులో పాటు కాల్షియం కూడా మిక్స్ అయి ఉంటుంది. సో అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ 3 మేజర్ ప్రోడక్ట్ మనకు బూస్టర్, మాన్యూర్, హుమిక్, ఈ 3 కాంపోజిషన్స్ అనేది మనము మేజర్ గా అనేది ఇస్తున్నాం. ఎందుకు అంటే భూమిని గుల్లపరచడానికి బూస్టర్ ఇస్తున్నాం, మొక్క పెరగడానికి కావాల్సిన మూల పోషణ అందించడానికి నత్రజని, పొటాష్ అంటే ఆర్గానిక్ మాన్యూర్ ఇస్తున్నాం, ఎన్పికే, నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్. అలానే తెగుల సమస్య, వేరుకుళ్ళు సమస్య రాకుండా అంటే ఎప్పుడు భూమి మెత్తగుంటుందో వేరు వ్యవస్థ అనేది లోపల దాకా వెళ్తుంది. అప్పుడు వేరు వ్యవస్థ ప్రొటెక్షన్ గా ఉండడానికి, వేరు వ్యవస్థను కాపాడడానికి హుమిక్, మొక్క గ్రోత్ ప్రమోటర్ గా ఒక పచ్చగా రావడానికి, దుబ్బ బాగా చేయడానికి ఈ హుమిక్. ఈ 3 ది బెస్ట్ కాంబో అని చెప్పుకోవచ్చు సాయిల్ అప్లికేషన్ లో, బూస్టర్, హుమిక్, మాన్యూర్. సో అందుకే ఏ పంటకైనా నువ్వు వేసే పండ్ల తోటలు కానీ, కొత్తిమీర కానీ, కూరగాయల తోటలు కానీ, పత్తి, మిరప ఏ పంటకైనా కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్ లో దుక్కి దున్నినప్పుడు, నాటు వేసేటప్పుడు ఈ బూస్టర్, హుమిక్, మాన్యూర్ అనేది ఇస్తాం. ఇది ఏ పంటకి ఏదేది వేయాలనేది దశల వైజ్ గా మళ్ళొక పీపీటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ హుమిక్ గురించి చూసినట్టయితే బయట కంపెనీలతో పోల్చుకుంటే మన హుమిక్ ఎలా ఉంటుంది? మన హుమిక్ 1 లీటర్ వచ్చేసి 300 రూపాయలు, 600 రూపాయలు ఎంఆర్పి, 300 రూపాయలకు మనకి బై 1 గెట్ 1 వస్తుంది ఇలా మెంబర్షిప్ అయిన వాళ్ళకి. సో 300 రూపాయలకు 1 లీటరు. సో ఇదే బయట వెస్టేజ్ అనే కంపెనీలో అగ్రి హుమిక్ అనే ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి ½ లీటర్ 650 రూపీస్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ లో ఉంది. సో ½ లీటర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ లీటర్ 300 రూపాయలకు వస్తుంది. ప్లస్ అది ఓన్లీ హుమిక్ 6% ఉంటుంది, సబ్స్టాంట్ 6%. కానీ మనది ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ 18.5% ఉంటుంది. దాంతో పాటు ఫల్విక్, సివిడ్, అమినో యాసిడ్స్ అవన్నీ కలిపి ఉంటాయి. సో అంత వండర్ఫుల్ ప్రోడక్ట్. దాంతో పాటు ఇంకొక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనేది మన దాంట్లో ఉంది. అదే ఆగ్రో 80+ కాంబినేషన్. సో ఆగ్రో 80+. సో ఆగ్రో 80+ ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇది గమ్ యాక్టివేటర్ స్ప్రెడర్ గా పనిచేస్తుంది. ఒక రైతన్నలకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇది ఏ పంటలకైనా, ఏ పురుగు మందులకైనా ఇది ఒక యాక్టివేటర్ గా పనిచేసే ఒక గమ్ముగా, యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా పనిచేస్తుంది. అంటే ఆకు పిచికారీ చేసినప్పుడు ఆకు పై భాగంలో కాదు, కింది భాగంలో కూడా తీసుకొని అబ్జర్వేషన్ తీసుకొని స్ప్రెడ్ చేసే విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పురుగు మందు కొట్టారనుకో, పురుగు మందులో కూడా ఈ ఆగ్రో 80 కలిపి కొట్టడం వల్ల ఏంటంటే ఆ ఆకు మీద పిచికారీ చేసిన తర్వాత అది ఆకుకి అంటి పెట్టుకొని అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఇప్పుడు వర్షాకాలంలో రైతు పురుగు మందులు కానీ ఏదన్నా మందు కొట్టిన తర్వాత అదే రోజు వర్షం పడితే కొట్టిన మందు అంతా వేస్ట్ అయిందని చెప్పి బాధపడుతుంటాడు.
కానీ ఇది కనుక మనము ఈ ఆగ్రో 18 కనుక మనము అందులో 80+ కనుక కలిపి కొట్టినట్టయితే ఆకు కట్టి పెట్టుకొని అలానే ఉంటుంది. అంటే మీరు కొట్టిన పురుగు మందు అనేది వేస్ట్ కాకుండా మోర్ అబ్జర్వేషన్ చేసుకొని ఒక యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా, వెటర్ గా పనిచేస్తుంది. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఈ ఆగ్రో 80+. సో దీని గురించి ఒక చిన్న డెమో కూడా ఉంది, ఒక్కసారి మనం చూద్దాం. సో ఆగ్రో 80+, ఒక 2 గ్లాసులలో ఒక వాటర్ తీసుకొని మనము ఒక దాంట్లో ఒక ఆగ్రో 18 మనం కలుపుతున్నాం. కొంచెం మోతాదులో ఆగ్రో 18 కలుపుకొని దాని తర్వాత 2 ఆకులు కనుక దానిలో ముంచినట్టయితే ఏ ఆకు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అనేది మనము నీట్ గా చూసుకోవచ్చు, అంటే స్ప్రేయింగ్ చేసినప్పుడు కానీ. సో ఈ ఆకు అనేది, లెఫ్ట్ సైడ్ ఆకు అనేది మోర్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇంత అద్భుతంగా రైతన్నలకు మేలు చేసే విధంగా ఈ ఆగ్రో 80 అనేది ఉంటుంది. సో ఈ ఆగ్రో 80 కూడా మీకు మార్కెట్ లో ఆమ్వే అనే కంపెనీలో ఆగ్రో 80 అనే ఫార్ములాని ఇస్తుంది. మన 80+, దానికంటే అడ్వాన్స్. సో దానికి దీనికి ఒక తేడా చూపిస్తాను, ప్రతి ఒక్క రైతులు అబ్జర్వ్ చేయండి. 2 ప్రోడక్ట్ సేమ్ అండి. ఇక్కడ ఇది మన ఆగ్రో 80 ప్రోడక్ట్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఆగ్రో 80 ప్రోడక్ట్, ఆల్ పర్పస్ స్ప్రే అడ్జస్టబుల్ కంటైనర్ ఫర్ ప్లాంట్స్ అండ్ క్రాప్ అని ఉంటుంది. సో ఇది కూడా అక్కడ కీవా బదులు ఆమెన్ ఉంది, అక్కడ ఆగ్రో బదులు అప్సాన్ ఉంది. సేమ్ ఆల్ పర్పస్ స్ప్రే అడ్జస్టబుల్ కంటైనర్ ఫర్ ప్లాంట్ అండ్ క్రాప్స్ అని ఉంటుంది. అలానే కిందకి వచ్చినట్టయితే నాన్ ఆల్కలికల్ సర్ఫాక్ట్ స్ప్రెడర్ యాక్టివేటర్ ఫర్ యూస్ ఫర్ ఆల్ వెటింగ్. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది, నాన్ ఆల్కలికల్ సర్ఫేస్ స్ప్రెడర్ యాక్టివేటర్ ఫర్ యూస్. సేమ్ యాక్టివేటింగ్ ఇంగ్రీడియంట్స్ 80% ఆఫ్ నాన్ ఆల్కలికల్ అండ్ సర్ఫెంట్ అండ్ ఇంటర్గ్రేబుల్ 20% అని ఉంది. సేమ్ మనది కూడా అలానే ఇక్కడ ఉంటుంది. యాక్టివేటర్ ఇంగ్రీడియంట్ 80%, నాన్ ఆల్కిల్, సర్ఫెంట్ అండ్ ఇంటర్గ్రేబుల్ 20%. అంటే ప్రొడక్ట్ సేమ్ రిజల్ట్, సేమ్ యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్. మరి ఇది బయట కంపెనీలో, ఇది వెస్టేజ్ అనే ఆంవే అనే కంపెనీలో దీని యొక్క కాస్ట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఒక ఒక 1 లీటర్ బాటిల్ వచ్చేసి దీంట్లో 1300 రూపాయలు అనేది ఉంటుంది. కానీ మన కంపెనీలో 600 రూపాయలు ఎంఆర్పి, ఒకటి కొంటే ఒకటి ఉచితం కాబట్టి మన దాంట్లో 300 రూపాయలకి 1 లీటర్ వస్తుంది. బయట దాంట్లో 1300 రూపాయలకు లీటర్, అంటే ఒక 1000 రూపాయల డిఫరెన్స్ ఉంది. సేమ్ ప్రొడక్ట్, సేమ్ రిజల్ట్, సేమ్. అది ఒక గమ్, అంటే ఒక పారాసిటమాల్ అని ఉంటుంది, ఆ ఫార్ములా సేమ్. దాన్ని డాక్టర్ రెడ్డిస్ చేస్తాడు, సిప్లా వాడి చేస్తాడు, డిఫరెంట్ గా చేస్తారు. ఫార్ములా ఒకటే. ఆగ్రో 80 అనేది ఒక ఫార్ములా, 80+ అనేది ఒక ఫార్ములా, 82 అనేది ఒక ఫార్ములా, 90 అనేది ఒక ఫార్ములా. సో మనది 80+ మనది. సో సేమ్ ఫార్ములా, సేమ్ ప్రొడక్ట్, కానీ బయట దాంట్లో చాలా ఎక్స్పెన్సివ్, మన దాంట్లో చాలా తక్కువ. ఇదే మోడీ కేర్ అనే కంపెనీలో మనం చూసినట్టయితే 500 రూపీస్, 500 ml మాత్రము 600 రూపాయలు ఉంది, చాలా ఎక్కువ. మన దగ్గర లీటరే 300 రూపీస్ కు ఉంది. సో ఈ లెక్క చూసుకుంటే మన ప్రోడక్ట్ ఎంత తక్కువ రేట్లో ఉందని చెప్పుకోవచ్చు. సో మన దాంట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 3తో పాటు ఇంకా మిగతా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు రైతన్నలకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ సాయిల్ అప్లికేషన్స్ మెయిన్. అందుకే బూస్టర్, హుమిక్, మాన్యూర్ అనేది ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఫర్ రైతులకు. ఈ 3 కలిపి ఎంఆర్పి 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో రైతన్నలకు ఇంకా సబ్సిడీలో చాలా తక్కువగా వస్తుంది. సో దాంతో పాటు మన దాంట్లో ఆగ్రో 80+ పావు లీటర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. లీటర్ అవసరం లేదు సార్, మాకు పావులు కావాలనుకుంటే పావు లీటర్లు కూడా మనకు ఆగ్రో 80+ అవైలబుల్ ఉన్నాయి. ఇది జస్ట్ 200 రూపీస్కే 1+1 లో ఉంది. దాంతో పాటు ఆగ్రో 90+, సో వెరీ అడ్వాన్స్డ్ ఫార్ములా ఇది. సో ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే, అంటే తక్కువ మోతాదు సరిపోతుంది. ఇది 1 లీటర్ ఎకరానికి 160 ml మాత్రమే యూజ్ అవుతుంది. అంటే 1 లీటర్ తీసుకుంటే దాదాపు 6 నుంచి 7 ఎకరాల వరకు రైతన్నలకు ఉపయోగపడుతుంది. దీని ఒక ధర 1100 రూపాయలు, సబ్సిడీ కూడా వస్తుంది. అలానే హుమిక్ గురించి మనం తెలుసుకున్నాం. ఇది 600 రూపాయల సబ్సిడీలో 300 రూపాయలకు వస్తుంది. మల్టీ న్యూట్రియం, ఇది కూడా ఒక అద్భుతమైన ప్రొడక్ట్. వరి పంటల్లో విపరీతమైన రిజల్ట్ వస్తుంది. వరి పంట, గోధుమ పంటలో మంచి రిజల్ట్ ఉంటుంది ఆగ్రో మల్టీ న్యూట్రియంట్. సో దీంట్లో ఎన్పికే, ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఎన్పికే, నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. అది గ్రాన్యువల్ ఫామ్ లో ఉంటుంది. మొక్క ఎదిగే టైంలో ఆర్గానిక్ మాన్యూర్ అవసరం. మొక్క ఎదిగిన తర్వాత లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఎన్పికే, అంటే మల్టీ న్యూట్రియంట్ అవసరం. స్థూల పోషకాలు అంటారు. మల్టీ న్యూట్రియంట్ మీన్స్ అంటే స్థూల పోషకాలు అంటారు. దాంతో పాటు ఇలా మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే మొక్కలో
ఆ గొలుసు శాతం అనేది వరి పంటల్లో పెద్దగా అవుతుంది. అండ్ గింజలు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ మల్టీ న్యూట్రియంట్ వల్ల. ఇది హాఫ్ లీటర్ జస్ట్ 400 రూపీస్ కి ఉంది, దాని సబ్సిడీలో ఉంటుంది. దాంతో పాటు బూస్టర్ గురించి తెలుసుకున్నాం. క్రాప్ కేర్. సో ఎలాంటి పురుగు రాకుండా, దోమ రాకుండా ఇది మనకు ప్రొటెక్షన్ చేస్తుంది. సో ముందస్తు దశగా క్రాప్ కేర్ అనేది అందరూ రైతన్నలు ఏంటంటే పురుగు వచ్చిన తర్వాత కొడతారు మందులు, కానీ పురుగు రాక ముందుకే కనుక మనము ప్రివెంట్ గా జాగ్రత్త పడితే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. క్రాప్ కేర్ అనేది అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఇది అద్భుతంగా మనకు ఈ పురుగు, తెల్లదోమ, పచ్చదోమ రాకుండా మనకు ప్రొటెక్షన్ చేస్తుంది. క్రాప్ మంచిగా రావడంలో ఉపయోగపడుతుంది. అండ్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, అది కీవా ఫ్లవర్ బూన్. సో ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్ అండి ఫ్లవర్ బూన్ అనేది. పూత, కొత్త పూత రావడానికి, వచ్చిన పూత ఉండడానికి ఫ్లవర్ డ్రాప్ ను తగ్గిస్తుంది. అలానే పూత నుంచి వచ్చే కాయ సైజును పెంచడానికి, ముఖ్యంగా పత్తిలో అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంది. పత్తి యొక్క కాయ సైజును కూడా పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆర్గానిక్ నైట్రోబెంజిన్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే సూపర్ గా క్వాలిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు పూత ఎక్కువ ఉంటుందో కాత ఎప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ వస్తుంది. అలానే మిర్చి పంటలో కూడా ఫ్లవర్ డ్రాప్ అనే సమస్య రైతులు ఎక్కువ ఎదుర్కొంటారు. ఇది పూత వచ్చే టైం ముందు గనక పిచికారీ చేసుకున్నట్టయితే కొత్త పూత రావడానికి, వచ్చిన పూత నిలవడానికి కూడా ఉపయోగపడుతుంది. పూత వచ్చే టైంలో ఒకసారి, మళ్ళీ 15 రోజులు 20 రోజుల డోస్ లో మళ్ళొకసారి కనుక కొట్టుకుంటే అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది. అలానే ఫంగిసైడ్, ఆకుమచ్చ, తెల్లదోమ, పచ్చదోమ కూడా రిలేటెడ్ గా ఫంగి కేర్ అనేది కూడా ఉంటుంది. ఫంగిసైడ్ లో మనకు ఫంగి కేర్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఎంజైమ్, ఆగ్రో ఎంజైమ్. సో ఇది మొక్కలు చనిపోయే స్థితిలో ఉన్న ఎంజైమ్ రియాక్షన్ వల్ల ఆ మొక్క ఎదుగుదల డ్రాప్ అయినా కానీ ఇది ఎంజైమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ప్లాంట్ కి, ఏ రకమైన ప్లాంట్ కైనా ఎంజైమ్ సూపర్ గా పనిచేస్తుంది. ఇది కూడా 600 రూపాయలకి లీటర్ అనేది అవైలబుల్ ఉంది, డిస్కౌంట్ లో వస్తుంది. అలానే గ్రోత్. సో ఏ మొక్క అయినా ఎదుగుతూనే దాని యొక్క మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఈ గ్రోత్ ప్రమోటర్ అద్భుతమైన పనితీరు అని ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కు ఆగ్రో ఏటి మిక్స్ కాంబినేషన్ లో ఇచ్చుకోవచ్చు, ఏ పురుగు మందులైనా ఆగ్రో ఏటి ఇచ్చుకోవచ్చు. సో ఈ గ్రోత్ కనుక మనము మొక్కల్లో కనుక వాడినట్టయితే అద్భుతమైన ఆ అంటే పొడుగు, వెడల్పు, హైట్, డెప్త్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిర్చి తోటల్లో కొన్ని పొడుగుగా పెరుగుతుంటాయి, డెప్త్ అనేది రాదు. కానీ ఈ గ్రోత్ వాడడం వల్ల అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి నీకు కాత సైజు, పూత సైజ్ అనేది ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మైక్రో న్యూట్రియంట్ నీమాయిల్. సరే, నీమాయిల్ కూడా మనకు ఉంది. అత్యద్భుతంగా ప్రకృతి నుంచి తయారు చేసిన నీమాయిల్. ఇది పచ్చి నీమాయిల్, అత్యధిక పీపీటీ అనేది కలిగి ఉంటుంది మనది. ఇది పచ్చి నీమాయిల్. ఇది దేంట్లో ఏ పురుగు మందులో కలవదు, ఓన్లీ ఆగ్రో ఎయిటిల్నే కలుస్తుంది. సో ఇది కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ, హైయెస్ట్ పీపీఎం కలిగి ఉండడం వల్ల ఇది కటిక చేదు ఉంటుంది. సో పురుగు రిలేటెడ్ గా ఇది బాగా పనిచేస్తుంది. నీమాయిల్ రైతన్నలకు అందరికీ తెలుసు. ఇది 100 ml ఓన్లీ 300 రూపీస్ ఫర్ ఎకర్కి వస్తుంది, 100 ml ఎకర్కి వస్తుంది. దాంతో పాటు మైక్రో న్యూట్రియంట్, ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాలు. అంటే మొక్కకు ఎదిగిన క్రమంలో పాలు పోసుకునే టైం, ముఖ్యంగా వరి పంటల్లో మాత్రం ఈ ఆర్గానిక్ మాన్యూర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాలు పోసే క్రమంలో తాలు రాకుండా ఉండడానికి. అంటే మొక్క ఎదిగే టైంలో స్థూల పోషకాలు, ఎదిగిన తర్వాత సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. అంటే ఇందులో జింక్, బోరాన్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఉండడం వల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన అన్ని రకమైన స్థూల పోషకాలను, సూక్ష్మ పోషకాలను అందించి, అంటే స్థూల పోషకాలు వేరే ఉన్నాయి, ఇది సూక్ష్మ పోషకాలు అందించి మొక్క ఎదగడంలో చాలా ఉపయోగపడుతుంది. అద్భుతమైన ప్రోడక్ట్ సూక్ష్మ పోషకాలు ఇది. సో అలానే ప్లాంట్ హార్మోన్ ఉంది మనకు, సీడ్ ట్రీట్మెంట్ అని, సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని, మనకు సీడ్ ట్రీట్మెంట్ కూడా ఒకటి ప్రోడక్ట్ అనేది మనకు అవైలబుల్ లో ఉంది. సో మీకు ఎలాంటి ప్రోడక్ట్ కావాలన్నా కానీ కంపెనీ తయారు చేసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే కంపెనీ కీవా కైప్ అని చెప్పుకోవచ్చు. అలానే వరి పంటల్లో, మరి మిర్చి పంటల్లో, ఏ పంటలైనా కానీ మీకు డోసెస్ వైజ్ గా మీకు ఏ టైంలో ఏది కొట్టాలనేది కూడా మీకు చెప్తాం. అలానే అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీద అద్భుతంగా రిజల్ట్ అనేది మనము చేసాం. ఈ ముఖ్యంగా 3 బూస్టర్ హుమిక్ మాన్యూర్ ఎంతో మంది రైతన్నలకు అవగాహన సదస్సుగా ఎన్నో ఊర్లను మేము క్యాంపుగా మనం చేసి రైతన్నలకు ఒక అవగాహనగా మనం కల్పించాం. అద్భుతమైన రిజల్ట్ అనేది మనము కీవాలో చూసాము.
సో ఎన్నో ట్రైనింగ్స్, ఎన్నో ఊళ్ళు మేము విజిట్ చేయడం జరిగింది. అద్భుతమైన లీడర్స్, ఏబు సార్ వండర్ఫుల్ రిజల్ట్ మాకు తీసుకొచ్చారు. అలానే చాంద్ పాషా గారు కానివ్వండి, ఎవరైనా కానీ కృష్ణ సార్ ఎంతో అద్భుతంగా ఎన్నో ట్రైనింగ్స్ మేము చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూసినాం. తోటబడి కార్యక్రమంలో కూడా మన సేంద్రియ ఎరువుల గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎన్నో రకాల పంటలకు అత్యద్భుతంగా మనము తీయడం జరిగింది. ఈ కర్ణాటక ఏటు నాగారము అండ్ భూపాలపల్లి, ములుగు, ఎన్నో ఏరియాలో కూడా మనము ఇవ్వడం జరిగింది. సో అద్భుతమైన రిజల్ట్. సో రిజల్ట్ ఏదైనా కానీ రైతుకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్. సో మన కంపెనీలో అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూస్తాము. వరి పంటల్లో, మిర్చి పంటల్లో, టమాటా తోటలో, అలానే వండర్ఫుల్ రిజల్ట్. ఎన్నో రకాల ఫీల్డ్ వర్క్. ఇది బళ్ళారి, మనము రాయచూరు కూడా మనము కర్ణాటక డిస్టిక్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏరియాలకు మనం వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని సీజన్ లో మనము వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ అనేది మనం 24/7 మనము ఒక సీజన్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది మా తోటనే, మా పంట మాదే, మా పొలమే. అద్భుతమైన రిజల్ట్. ఇందులో గొలుసు శాతం చూడండి, వేరు వ్యవస్థ చూడండి, అద్భుతమైన రిజల్ట్ అనేది మనము చూడడం జరిగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట, టమాటా తోటలో కూడా ఫ్లవర్ డ్రాప్ తగ్గించి మనము అద్భుతంగా దీనికి దారాలు కట్టి అద్భుతంగా రిజల్ట్ అనేది తీయడం జరిగింది. సూపర్ రిజల్ట్ గా టమాటా తోటలో మనం చూడము. ఇక్కడ బెండ తోట చూడొచ్చు. ఫ్లవర్ బ్రూమ్ యొక్క రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కాయలు వచ్చాయి, ఆటోమేటిక్ గా మళ్ళీ పూత వచ్చింది, పూతతో మళ్ళా రావడం జరిగింది. సో వినుకొండ ఎన్నో ఏరియాలకు మనము వెళ్ళి ఫీల్డ్ వర్క్ రైతులకు అవగాహన సదస్సుగా ఎన్నో ఇచ్చాము. ఎంతో మంది అగ్రికల్చర్ రైతుల ఫీడ్బ్యాక్ కూడా మనం చేసిన తీసుకోవడం అంటే జరిగింది. సూపర్ రిజల్ట్ గా ఎంత పంట కూడా 25 రోజులు అయిందా వేసి? 25 రోజులు అవుతుంది. అయితే దీనికి గడ్డి మందు చల్లలే, ఈ వరకు యూరియా చల్లలే, ఏది కూడా చల్లలేదు. పంపు మందు కూడా కొట్టలేదు. పొలం మాత్రం మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. ఓకేనా? ఇప్పుడు కేవో ప్రొడక్ట్ వాడచ్చు, బాగున్నాయి అంటారా? ప్రోడక్ట్ హలో? వాడచ్చు. వాడితే మంచిగా రిజల్ట్ కూడా మంచిగా లేదు. వచ్చింది. ఇంతకు ముందు మాత్రం ఎప్పుడు ఈ రేపు రకంగా రాలేదు. నేను 1 ఎప్పుడైనా o'clock కానీ ఫ్లైట్ యూరియా ఉందండి. కానీ, అడుగు మందు కానీ, గడ్డి మందు చల్లడం కానీ, మందు కొట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి. మనకి ఫ్లైట్ కానీ ఈసారి 11 వరకు మాత్రం ఎయిర్పోర్ట్ ఏది లో కొట్టలేదు. 11:30 ఏం వరకు కూడా కొట్టలేదు దీనికి. ఈ కేవలం 11:30 చెక్ ఇన్ అండి. ఓకే, మళ్ళీ మండే ఈవినింగ్ ఫ్లైట్ వస్తుంది. ఓకే, రైట్. చిన్న మీటింగ్ ఉన్నా. కంపెనీ మాత్రం ఇవి వాడిన పొలం. అలానే మహారాష్ట్ర టీం వీళ్ళు అద్భుతమైన ఎన్ని ఎన్ని ప్రొడక్ట్స్ వాడారో చూడండి. మన కీవా కైపో ఇండస్ట్రీ ఓన్లీ అద్భుతమైన రిజల్ట్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ గా మనము ద్రాక్ష తోటలు చూడొచ్చు. అక్కడ ఒక్కొక్క मी महादेव चव्हाण सिद्धेवाडी यांची द्राक्ष बाग आहे. ती वापरून बाग चांगल्या प्रकारे जोपासलेली आहे. त्यांना समजण्यात आलेला आहे. मानस असा होता की शेतीचं आरोग्य. సో అలానే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రొడక్ట్ మనము ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. ఫ్రాంచైజ్ కి మంచి కమిషన్ తో పాటు ఒక మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కరోనా తర్వాత ప్రతి ఒక్క రైతులు మారారు. ఆర్గానిక్ రైస్ కొంటున్నారు, ఆర్గానిక్ ఫ్రూట్స్ కొంటున్నారు, ఆర్గానిక్ కూరగాయలు కొంటున్నారు. సో యువ రైతులు కూడా చాలా మారి అద్భుతంగా మన సేంద్రియ ఎరువులను ఏ టైంలో ఏదేది వాడాలి, ఏ క్రాప్ కి ఏ విధంగా వాడాలో మన వాట్సాప్ గ్రూపుల ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఇస్తూనే ఉంటాం. అందరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మనకు స్టాక్ పాయింట్ కూడా అవైలబుల్ ఉంది. హైదరాబాద్ లో దాదాపు 50 లక్షలతోని అగ్రికల్చర్ స్టోర్ మనం పెడుతున్నాం. 50 లక్షల స్టాక్ మన దగ్గర అవైలబుల్ ఉంది. అన్ని రకాల లైసెన్సులు, అన్ని రకాల ఓ ఫాములు, అన్ని రకాలుగా G1 G3 సర్టిఫికేట్ తీసుకొని అన్ని ఏరియాలకు మనము ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ పెట్టుకున్న వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ నుంచి డెలివర్ అవుతుంది. ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడి నుంచి మన ఇండియాలో ఎక్కడికైనా కూడా మనము డెలివరీ అనేది చేస్తున్నాం. నైట్ వేస్తే మార్నింగ్ వరకు ప్రతి ఏరియాలకు మీకు రావడం జరుగుతుంది. సో మీరు కూడా డిస్ట్రిబ్యూటర్ గా పెట్టుకొని ప్రతి ఒక్క స్టాకిస్ట్ లో కూడా ఈ 3 ప్రోడక్ట్ల మీద వండర్ఫుల్ ప్రోడక్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. అలానే మీకు కావాల్సిన ట్రైనింగ్ ఏది కావాలన్నా కూడా మీకు
మీకు ఫీల్డ్ వర్క్ ఇవ్వడానికి, రైతులకు అవగాహన కల్పించడానికి మీటింగ్స్ కైనా నేను నాగరాజు 24/7 మీకు అందుబాటులో ఉంటాడు. ఎక్కడికైనా మీరు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు ఒక అగ్రికల్చర్ సెషన్ యొక్క ఇంపార్టెంట్. ఇంకా డౌట్స్ ఉన్నాయి అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్.